ముందుగా నేటి ముఖ్యాంశాలు. ఆగస్టు 15న 3 పథకాలు అమలు. పేదలకు అన్న క్యాంటీన్లు, మహిళా ఉచిత ప్రయాణం, తల్లికి వందనం అమలు. గత 2 రోజులుగా భ్రమరా టౌన్షిప్ లో నివాసం ఉంటున్న వారికి నీటి సరఫరా నిలిపివేసి కక్ష సాధింపుల చర్యలు పాల్పడుతున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని శనివారం ఎంపీడీఓ నర్సయ్య, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావును కలిసి భ్రమరా బాధితులు ఫిర్యాదు చేశారు. గేటెడ్ కమ్యూనిటీలో సకల సౌకర్యాలు కల్పిస్తామని చేసిన వాగ్దానాలు, హామీలను నెరవేర్చమని కోరితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, భ్రమరాలో నివసించే వారిని 2 గ్రూపులుగా తయారు చేసి వారి మధ్య గొడవలు సృష్టించి వారి బాధ్యతల నుండి తప్పుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో భ్రమరా బాధితులైన కోడూరు శేషగిరిరావు, డాక్టర్ పారా వెంకటలక్ష్మయ్య, ఎం రజని తదితరులు పాల్గొన్నారు. నూజెండ్ల మండలం భూమాయిపాలెం వద్ద ఆటోలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా ఐనవోలు పోలీసులు ఆటోను, రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. డ్రైవర్ పరారైనట్లు పోలీసులు తెలిపారు. రేషన్ బియ్యం ఎవరి వద్ద నుంచి ఎవరికి తరలిస్తున్నారు అనే సమాచారం తెలియవలసి ఉంది. కనీసం ప్రభుత్వ గోతాలు కూడా మార్చిన రేషన్ మాఫియాదారులు లబ్ధిదారులకు బియ్యం ఇవ్వకుండానే బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న రేషన్ బియ్యం. వినుకొండ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ రోజు న్యాయ విజ్ఞాన సదస్సు ముఖ్య అతిథిగా వినుకొండ జూనియర్ సివిల్ జడ్జ్ న్యాయమూర్తి ఎం మహతి పాల్గొని ఆమె ప్రసంగిస్తూ విద్యార్థులకు మాదక ద్రవ్యాల వలన హాని జరుగుతుందని, నివారణ చర్యలు తీసుకోకపోతే జీవితం పాడవుతుందని, అలానే చట్టాలపై అవగాహన గురించి కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వినుకొండ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేఎస్ఎంవి నాయుడు, ఆర్ఏ సామ్రాజ్యం పఠాన్ గౌస్ ముద్దు, ఏ మహేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ టి ప్రభాకర్, బార్ అసోసియేషన్ సభ్యులు, విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. విశ్వసాయి జూనియర్ కళాశాలలో విలువలతో విద్యను అభ్యసించాలనే అంశంపై అవగాహన సదస్సు. చదువుతో పాటు సంస్కారం, మరి ముఖ్యంగా అన్ని విషయాలపై విద్యార్థులకు శ్రద్ధ ఉండాలని వినుకొండ విశ్వసాయి జూనియర్ కళాశాలలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస్ శర్మ, ప్రిన్సిపల్ శ్రీవల్లి పావనిల ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో రాజమండ్రి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి మల్లికార్జునరావు అన్నారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అసమానతలపై విద్యార్థులు నేర్చుకోవాల్సిన మానవతా విలువలతో పాటు సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ విద్య పట్ల మక్కువతో తల్లిదండ్రులు, గురువుల పట్ల గౌరవంతో మెలగాలనే అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం వీటన్నిటిని ఉద్దేశించి కళాశాల డైరెక్టర్ శ్రీనివాస్ శర్మ ముఖ్య అతిథిగా విచ్చేసిన మల్లికార్జునరావు క్లుప్తంగా మీడియాకు వివరించారు. తదుపరి ఉపన్యాసకులను కళాశాల తరపున సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు అధ్యాపకులు పాల్గొనడం జరిగింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో ట్రావెలర్ బంగ్లా వద్ద ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా మొక్కల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో 23వ డివిజన్ అధ్యక్షులు లాంవర్ధన్ రావు, ప్రభాకర్, మేని, అనిల్, సీనియర్ లాయర్ పరశురాం మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మహిళా నాయకులు మరియు అంగన్వాడీ పార్లమెంట్ కమిటీ సభ్యులు, 164వ బూత్ ఇన్ఛార్జ్, అంగన్వాడీ డ్వాక్రా సాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి నమీలా పాల్గొన్నారు. ఇంతటితో ది రన్ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి ది రన్ న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.